స్తోత్రమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. రెండు హస్తములు ఆకాశం వైపు చాపి ప్రభుని అడగండి. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే. పూర్ణ మనస్సుతో ఆరాధింతు, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో స్తోత్రము నాయనా. పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన. సగమారని హస్తముల ఆకాశం వైపు చాపి ప్రభువైన దేవాది దేవుని మన జీవితంలో ప్రార్థన చేసిన తోడని స్వస్థతను అనుగ్రహించిన దేవాది దేవునికి బాగుగా ఎరిగి ఉన్నావు రాజా. బాగుగా నీ పరిస్థితిని అంతటిని ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం. మనసారా చెప్పండి ప్రభుకి. యేసు రాజా ధన్యవాదం, యేసు రాజా. నా యజమానుడా, విజయశీలుడా, ప్రేమపూర్ణుడా, నా ఆరాధ్యుడా, నా యజమానుడా, విజయశీలుడా. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాల ఎడల మహోపకార్యములు జరిగించిన మహామహుడైన దేవాది దేవునికి ఏమిచ్చిన రుణము తీర్చుకోగలను ప్రభా అని ఒక్క మాట చెప్పగలరా? నా జీవితంలో ప్రభాను సాధ్యపరచనిది ఏదీ లేదు, కానీ సమస్తము విజ్ఞాపన పూర్వకముగా ప్రార్థన చేసిన తోడనే సమస్తము సాధ్యపరిచిన వాడా అని బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఓహో, ఎనలేని కార్యములు మన జీవితంలో జరిగించిన దేవాది దేవుడు ఉన్నతమైన తన కృపచేత తన హస్తములలో తన బాహువు చాపి మనలను దీవించిన సౌభాగ్యమిచ్చిన దేవాది దేవుడు మన యజమానుడై ఇదిగో మన పక్కన నిలబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఆదరిస్తున్నాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటానన్న ప్రమాణమును మన జీవితాల పట్ల నెరవేరుస్తున్నాడు. ఎన్నడు మనల్ని విడనాడనటువంటి కృప ఇంకను మన మధ్య నిలిచి ఉంది. ఆ కృపను పొందుకోగలిగితే ఒక్క మాట ప్రభుకి చెప్పు, నాయనా నీవే నా ఆరాధన, నీవే నా ఆధారము, నాలోనికి రా ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాతో మాట్లాడు నా తండ్రి. నీ సేవకుని నోట ఉంచి ప్రతి మాట నా కొరకే మాట్లాడని అడగండి. నాతో మాట్లాడు ప్రభా అని అడగండి. స్వరము తెరిచి నాతో మాట్లాడు ప్రభా అని అడగండి. సంగమా, ఆయన మాట మనకు అవసరము, ఆయన ఆదరణ మనకు అవసరము. ఆయన ఆదరణ, కృప, ప్రేమ, వాత్సల్యము సమస్తమును ఆయన వాక్యములో ఉన్నది కనుక నీ వాక్యము చేత నాతో మాట్లాడని ప్రార్థనలో అందరం అలాగను కొనసాగుతుండగా దైవచనులు ప్రార్థిస్తారు.